మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ 2025లో తెలుగులో మూడవ కాన్సెప్ట్ వచ్చేసి పారిభాషిక పదాలు. అందులో నిన్న 4 విషయాల గురించి అయితే తెలుసుకున్నాము. ఈరోజు 5th వన్ చూడండి, వచనములు. ఏంటి 5th వన్ టాపిక్ నేమ్? సో ఈ వచనములు అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో సంస్కృత వచనాలు, తెలుగు వచనాలు అని చెప్పి ఉన్నాయి. మరి తెలుగు వచనాల్లో నిత్య ఏకవచనం, నిత్య బహువచనం అని కూడా ఉన్నాయి. సో ఈ విషయాలన్నింటి గురించి కూడా తెలుసుకుందాం ఈరోజు. ముందుగా వచనములు అంటే సంస్కృతంలో వచనములకు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే వచనం సంఖ్య. సింపుల్గా ఇచ్చేసినారు. ఏంటి అది? వచనం సంఖ్య అని చెప్పించినారు. అంటే వచనం అంటే సంఖ్య అని అర్థం అంట. వచనం అంటే ఏమని అర్థం? సంఖ్య అని అర్థం. సో సంస్కృతంలోని వచనం సంఖ్య అనేటువంటి దాని నుంచి వచనము అని చెప్పి మనం తీసుకొని రాసుకున్నాం. సో వచనం సంఖ్య ప్రాతిపదికల్లోని సంఖ్యను తెలియజేసే నామ, క్రియ, విభక్తి, ప్రత్యయ పదం. సో ప్రాతిపదికల్లో అంటే రకరకాల విషయాల్లో అని అర్థం. ప్రాతిపదికల్లో అంటే రకరకాల విషయాల్లో సంఖ్యను తెలియజేసే, అది నామవాచకమై ఉండొచ్చు సంఖ్య, లేదా క్రియనై ఉండొచ్చు, లేదా విభక్తి ప్రత్యయమై ఉండొచ్చు. ఓకే, ఈ వచనాలు వచ్చేసి నామవాచకంలో ఉంటాయి, క్రియలో ఉంటాయి, విభక్తి ప్రత్యయాల్లో ఉంటాయి. వేటిలో ఉంటాయి? విభక్తి ప్రత్యయం. ఈ మూడిట్లో కూడా వచనాలు అనేటివి ఉంటాయి. ముందుగా సంస్కృతంలో వచనాలు వచ్చేసి 3 విధాలంట. సంస్కృతంలో వచనాలు ఎన్ని రకాలు? 3 రకాలు. ఒకటి వచ్చేసి ఏకవచనం, 2 వచ్చేసి ద్వివచనం, 3 వచ్చేసి బహువచనం. సంస్కృతంలో వచ్చేసి ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని చెప్పి ఉంటాయి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని చెప్పి 3 రకాలు ఉంటాయి సంస్కృతంలో. కానీ తెలుగులో మాత్రం 2. ఒకటి ఏకవచనం, 2 బహువచనం. ఏకవచనం, బహువచనం. సంస్కృతంలో అయితే ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఓకే, ముందుగా సంస్కృతంలో లేదా మరియు తెలుగులో ఏకవచనాలు అంటే అర్థం ఏంటంటే ఏకత్వ సంఖ్యను తెలియజేయు వచనాన్నే ఏకవచనం అని చెప్పి అంటారు. ఏకత్వ సంఖ్యను తెలియజేసే వచనాన్ని ఏమంటారు? అంటే ఒకటి అని అర్థాన్ని ఇచ్చే పదాలని ఏకవచనాలు అంటారు. ఒకటి అని అర్థాన్ని ఇచ్చే పదాలను ఏమంటారు? ఏకవచనాలు అంటారు. చూడండి, పుస్తకము ఏకవచనం, కలము, గోవు. సో ఇట్లా ఒకటి అని అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు. బల్ల ఏకవచనం, అవునా? సో ఇట్లా ఏదైతే ఒకటి అని చెప్పడానికి ఉపయోగిస్తారు. కుర్చీ ఏకవచనం. సో ఇట్లా ఏవైతే ఒకటి అని చెప్పి చెప్పడానికి ఉపయోగించే పదాలన్నీ కూడా ఏకవచనాలు. నెక్స్ట్ ద్వివచనం. ద్వివచనం అంటే ద్విత్వ సంఖ్యను తెలియజేయునది ద్వివచనం అని చెప్పి చెప్తున్నారు. అంటే 2 అని చెప్పడానికి ఉపయోగపడే పదాలని ద్వివచనాలు అంటారు. 2 అని చెప్పడానికి ఉపయోగపడే పదాలని ఏమంటారు? ద్వివచనాలు అంటారు. సింపుల్గా 2 మనుషులు, 2 పుస్తకాలు, ఓకే, జోడు ఎద్దులు అంటే 2 అని చెప్పి, అవునా? కళ్ళ జోడు అని చెప్పి అంటారు. అంటే 2 కళ్ళకి కలిపి ఉన్నటువంటిది. సో ఇట్లా 2 అని చెప్పేటివన్నీ కూడా ద్వివచనాలు. ద్విత్వ సంఖ్యను తెలియజేసేటివి ద్వివచనం అని చెప్పి చెప్తున్నారు. థర్డ్ వచ్చేసి బహువచనం. బహువచనం అంటే బహుత్వ సంఖ్యను తెలియజేయునది బహువచనం. చాలా అని అర్థాన్ని ఇచ్చేటువంటిది. బహువచనం అంటే ఏమి? చాలా అని అర్థాన్ని ఇచ్చేటువంటిది బహువచనం. పుస్తకాలు, కుర్చీలు, దంతాలు, బల్లలు, తర్వాత ఇంకా చెప్పండి, ముత్యాలు, అంగీలు, అవునా, కలములు, కత్తులు, పలకలు. ఇట్లా చాలా అని అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలని బహువచనాలు అంటారు. బహువచనం అంటే చాలా అని చెప్పి అర్థం. అవి ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఏకవచనం అంటే 1 అనే అర్థాన్ని ఇచ్చే పదం, ద్వివచనం అంటే 2 అనే అర్థాన్ని ఇచ్చే పదం, బహువచనం అంటే చాలా అనే అర్థాన్ని ఇచ్చే పదం. మరి తెలుగులో వచ్చేసి తెలుగులో ఏకవచనం మరియు బహువచనములు మాత్రమే ఉన్నాయి.
తెలుగులో మాత్రం ఏకవచనం బహువచనం అన్ని రెండే ఉన్నాయి. ఎట్లా? పుస్తకం పుస్తకాలు, రాయి రాళ్ళు, ఇంకా కలము కలములు, కత్తి కత్తులు, చెట్టు చెట్లు, పెన్ను పెళ్ళులు. సో ఇట్లా తెలుగులో ఏకవచనం బహువచనం రెండే ఉంటాయి. కానీ సంస్కృతంలో ఒకటి ఏకవచనం, 2 ద్వివచనం, 3 బహువచనం, ఈ 3 ఉంటాయి. దాంతోపాటు తెలుగులో ఇంకా 2 విషయాలు ఉన్నాయి. నిత్యైక వచనం, నిత్య బహువచనం అని చెప్పి. అంటే ఎప్పుడూ ఏకవచనంలోనే ఉపయోగించే పదాలు. అంటే వాటిలో బహువచనం ఉన్నా, చాలా ఉన్నా కూడా ఒకటి అనే అర్థాన్నే వాడతాం. ఎప్పుడు నిత్య బహువచనాలు ఎప్పుడు కూడా ఎక్కువ, చాలా 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 అనే అర్థాన్ని ఇచ్చేలాగానే వాడతాం నిత్య బహువచనాలని. ముందు చూడండి, ఇవి ఎప్పుడు ఏకవచనంగానే ఉంటాయి నిత్య ఏకవచనాలు. అక్కడ, చెప్పండి నాతో పాటు, అక్కడ, ఇక్కడ, ఇచ్చట, అచ్చట, ఎచ్చట, ఆముదము, ఇంగువ, ఉప్పు, చింతపండు, చమురు, పసుపు, ఇత్తడి, ఇనుము, కంచు, బంగారము, తెలుపు, నలుపు, తీపి, పులుపు, అట్టు అట్లు, ఎట్టు ఎట్లు, నిచ్చ నిచ్చెలు. సో ఇక్కడ మనం గమనిస్తే అక్కడ, ఇక్కడ, అచ్చట, ఎచ్చట, ఇక్కడి వరకు మనము దిక్కుల్ని గురించి చెప్పేటివి. ఓకేనా? అక్కడ, ఇక్కడ, ఎక్కడ అని చెప్పి అడిగేది. తర్వాత చూడండి, ఇవన్నీ కూడా వంటల్లో ఉపయోగించే పదార్థం. ఆముదము, ఇంగువ, ఉప్పు, చింతపండు, చమురు అంటే నూనె, పసుపు. ఇక్కడ నుంచి చూడండి, ఇత్తడి, ఇనుము, కంచు, బంగారం వచ్చేసి ఇవి లోహాలు. లోహాలని కూడా మనం నిత్య ఏకవచనంలోనే కొన్ని లోహాలని చెప్తాం. తెలుపు నలుపు రంగులు, తీపి పులుపు రుచులు, ఇవి వచ్చేసి మన విభక్తి ప్రత్యయాలు. అట్టు అట్లు, ఎట్టు ఎట్లు, నిచ్చ నిచ్చెలు వచ్చేసి విభక్తి ప్రత్యయాలు. సో చాలా విషయాలు ముందు చెప్పినట్ల ప్రాతిపదికల్లోనే, అంటే చాలా విషయాల్లో మనం ఏకవచనం బహువచనం ద్వివచనం, తెలుగులో అయితే నిత్య ఏకవచనం నిత్య బహువచనాల్ని వాడతాం. నెక్స్ట్ నిత్య బహువచనాలు అంటే ఎప్పుడూ బహువచనాలుగా ఉండేటివి, ఎప్పుడు కూడా చాలా అనే అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలని నిత్య బహువచనాలు అంటారు. ఉదాహరణ నాతో పాటు చెప్పండి. అందరూ, ఇందరు, ఎందరు, కొందరు, పెక్కుండ్రు, పలుగాండ్రు, చోళ్ళు, వడ్లు, కందులు, పెసలు, మినుములు, ఉలవలు, రాగులు, అచ్చనగాయలు, కుప్పిగంతులు, గొబ్బిళ్ళు, దాగుడు మూతలు, సరిబేసులు. సో ఇక్కడ కూడా గమనిస్తే అందరూ, ఇందరు, కొందరు, ఎందరు, కొందరు, పెక్కుండ్రు, పలుగాండ్రు, ఇవన్నీ కూడా అందరాదులు అని చెప్పి చెప్తారు. అంటే ఇవన్నీ కూడా ఇలా జనాలకు సంబంధించి ఉపయోగించేటివి. అందరూ, కొందరు, ఎందరు, ఇట్లా. తర్వాత చోళ్ళు, వడ్లు, కందులు, పెసలు, మినుములు, ఉలవలు, రాగులు వచ్చేసి ఇవన్నీ వచ్చేసి ఫుడ్కి సంబంధించి ఆహార పదార్థాలు. తర్వాత అచ్చనగాయలు, కుప్పిగంతులు, గొబ్బిళ్ళు, దాగుడు మూతలు, ఇవన్నీ వచ్చేసి మనకి ఆటలకు సంబంధించినటివి. తర్వాత సరిబేసులు వచ్చేసి గణితానికి సంబంధించినటివి. సో ఇట్లా మనకి తెలుగులో పారిభాషిక పదాల్లో చాలా ముఖ్యమైనది వచనములు. ఓకే, క్వశ్చన్లు అడిగితే చెప్పండి. సంస్కృతంలో వచనాలు ఎన్ని రకాలు? ఒకటవది, రెండవది, మూడవది. తర్వాత తెలుగులో వచనాలు ఎన్ని రకాలు? బహువచనం. ఎప్పుడు ఏకవచనంగానే ఉండే పదాలను ఏమంటారు? ఎప్పుడు బహువచనంగా ఉండే పదాలను ఏమంటారు? సో మీరు దీంట్లో ఈ అర్థాలు అయితే అందరికీ ఈజీగా అర్థమవుతాయి, కానీ ఉదాహరణలు నేర్చుకోవాలా. అర్థమవుతుంది? ఆ ఫైనల్ 31వ తేదీ పెట్టే ఎగ్జామ్లో ఉదాహరణలే మెయిన్ ఇంపార్టెంట్. ఈ వచనాల్లో కింది వాటిలో నిత్య ఏకవచనం ఏమిటి అని చెప్పి అడిగితే మీరు గుర్తుపట్టి రాయాల. ఓకే, అర్థమైందే వచనంలో అనే టాపిక్? ఓకే.